రాకేశ్వా కూర్చో. విగ్రహం బయటికి తీసే పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదే ఉన్నాం, తొందరలోనే అయిపోతుంది. గుడి చుట్టూ బావి చుట్టూ మీ నాన్న కాపలా మనుషుల్ని పెట్టినట్టున్నాడు. ఆయన ఆలయ ధర్మకర్త కదా, అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినా అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఆ విగ్రహం తీయాలని చూస్తే పాము కాటేస్తుందంట కదా. అవునండి, నేను విన్నాను. మరి ఇప్పుడు అంత సాహసం ఎవరు చేస్తారు? బావిలోంచి విగ్రహం తీయడానికి ఎవరినైనా ఏర్పాటు చేశారా? చేశానండి. ఎవరు? శ్రీవల్లి. నేను ఆర్తి శ్రీవల్లితో మాట్లాడి తన మైండ్ని పూర్తిగా వాష్ చేశాం. తను విగ్రహం తీయడానికి ఒప్పుకుంటుందని నమ్మకంగా ఉన్నాం. శ్రీవల్లి లాంటి మనిషిని ఇంత రిస్క్ చేయడానికి ఒప్పించారంటే మీరు చాలా గ్రేట్ కేశవా. అవును, విగ్రహం తీయడానికి వెడితే ఆ శ్రీవల్లిని పాము కాటేయదా? వెయ్యదు. ఎందుకు? ఎందుకంటే తన చేతిలో గరుడు రేఖ ఉంది కాబట్టి తనని పాము కాటు వేయదనే నా నమ్మకం. సర్లే, తను కాటేస్తే మనకెందుకు, కాటేయకపోతే మనకెందుకు? మనకు కావాల్సింది ఆ బావిలో ఉన్న విగ్రహం. అది తెచ్చిస్తే చాలు. ఓకే కేశవ, మనం కరెక్ట్గా ప్లాన్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయాలి. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, ఎటువంటి సాక్ష్యాలు ఉంచకూడదు, సాక్షుల్ని ప్రాణాలతో ఉండనివ్వకూడదు. విగ్రహం మన చేతికి రాగానే శ్రీవల్లితో కూడా మన పని అయిపోతుంది. తన చాప్టర్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఏమంటారు? నేనేమంటాను, అలాగే చేద్దామంటాను. తను బ్రతికుంటే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది. తనను చంపడం వల్ల మాకే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. నాకు తెలుసు కేశవ, మీరు కూడా నేను ఆలోచించినట్టే ఆలోచిస్తారని. అమిత్ ఆ విగ్రహం తొందరగా కావాలని అడుగుతున్నాడయ్యా. తొందరగానే పని అవుతుందని ఆయనకి చెప్పండి. డబ్బులు కూడా అరేంజ్ చేసుకోమని చెప్పండి. మీరు విగ్రహం తేవడమే లేటు, మీ డబ్బు మీ అకౌంట్లో పడిపోతుంది. దాంట్లో ఏ మాత్రం తేడా ఉండదు. తేడా వస్తే ఏం చెయ్యాలో కూడా నేను పక్కాగా ప్లాన్ రెడీ చేసుకుని ఉన్నాను. ఎందుకంటే రూపాయి 2 రూపాయలు కాదు కదా సార్, 200 కోట్లు. వారిని కేశవ, నీకు ముందు చూపు ఎక్కువ అని తెలుసులే కానీ మరీ ఇంతలా అని తెలీదు. నీకు అవసరం రాదులే కానీ అదే ముందు చూపుతో మనం అనుకున్న పని గుడ్డు చప్పుడు కాకుండా పూర్తి చేసేసాయి. సరే అండి, మేము బయలుదేరతాం. అలాగే, క్షేమంగా వెళ్ళి విగ్రహంతో తిరిగిరా. భవానీ, పిల్లలు తిన్నారా? వాళ్ళకి ముందే పెట్టేశాను అత్తయ్య, తిని రూమ్లో ఆడుకుంటున్నారు. సరే పదండి, మీకు వడ్డిస్తాను. మాకిప్పుడే వద్దత్తయ్య, మీరు తినండి. తినాలొద్దినా, నీకు తప్పదు. ఎందుకంటే పెళ్లిలో నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. త్వరగా అలసిపోకూడదు అంటే ఇప్పుడు బలంగా తినాలి. ఆహా, ఇట్లాంటి రోజు కోసమే కదా తొంగొచ్చి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తా ఉండాది. మురుగా, ఇన్నాళ్ళకి తన కోరిక తీర్చావయ్యా. ఆంటీ, అదిగో మన కాబోయే అల్లుడు గారు వచ్చేసారు. ఆంటీ ఏంటి సుబ్బు, అత్తయ్య అని పిలువు. అలాగే అత్తయ్య. రండి బావగారు, కరెక్ట్ టైంకి వచ్చారు. భోంచేద్దాం. నేను తినేసి వచ్చాను, మీరు కానివ్వండి. అత్తయ్య, నేను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పు సుబ్బు. మీరందరూ సంతోషంగా ఉన్న టైంలో నేను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. నువ్వేం పరాయవాడివి కాదు సుబ్బు, ఈ ఇంటి అల్లుడివి. నువ్వేవైనా అడగచ్చు, నేనేమనుకోను. అత్తయ్య, మీరు మావయ్యను ఎందుకు దూరంగా ఉంచుతున్నారు? సుబ్బు, ఆ విషయం గురించి ఇప్పుడు ఎందుకు? లేదు, ఇప్పుడే తెలుసుకోవాలి. ఎందుకంటే అది చాలా ముఖ్యం. సుబ్బు, అందరికీ సమాధానం చెప్పి అలిసిపోయి ఉన్నాను. ఇప్పుడు అందరం బాగున్నాం కదా, మధ్యలో ఆయన ప్రస్తావన ఎందుకు? వదిలేసే సుబ్బు. లేదత్తయ్య,
అందరూ వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నల్ని బాధని దాచుకుంటున్నారు. ముఖ్యంగా మావయ్య గారు ఎంత బాధపడుతున్నారో మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఇలా అడగట్లేదు. ఈ ఇంటి అల్లుడిగా మీకు మావయ్య గారికి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. మావయ్య గారు మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా మీరు వెనకడుగు వేస్తూ భయపడుతున్నారని ఆయన అనుకుంటున్నారు. మీకున్న భయం ఏంటో చెప్పండి అత్తయ్య. అవి ఎంత పెద్దవైనా కుటుంబంలో అందరికీ చెప్పడం మంచిది. అందరికీ తెలియటం వల్ల ఆ విషయంలో మీకు సపోర్ట్ చేస్తాం కదా. ఒకవేళ మావయ్య గారి వల్ల తప్పు జరిగిందని మీరు అనుకుంటే మోకాళ్ల మీదుండి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నాకెలాంటి క్షమాపణ అక్కర్లేదు. ఆయన ఎప్పుడు తప్పు చేయరు. మరి ఎందుకు నాన్నకి దూరంగా ఉంటున్నావమ్మా? సుబ్బు అడుగుతుంది కరెక్టే కదా. కారణం ఏంటో తెలుసుకోవాలి కదా. నీకెదురు మాట్లాడొద్దని మా అందరి నోర్లు మోయించావు. కనీసం ఎప్పుడైనా చెప్పమ్మా. కన్న తండ్రి ఇంటికి దగ్గరలో ఉన్నా కూడా ఆయన్ని కలవకూడదు, మాట్లాడకూడదు అంటావు. ఎందుకని అడిగితే సమాధానం చెప్పవు. మాకసలు తండ్రి లేడనుకుంటాం. మీ నాన్న నాకు దగ్గరగా ఉంటే ఆయన ప్రాణానికే ప్రమాదం. స్వామి, నా కుటుంబానికున్న శాపం పోవడం కోసం, మా అమ్మా నాన్నలు కలిసి ఉండటం కోసం సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న శ్రీవల్లి దేవి విగ్రహాన్ని నేను బయటికి తీస్తాను. ఇది నా సంకల్పం.